రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుండి అమలులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సునీత వెల్లడించారు. గుంటూరులో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. पूर्ण अनुग्रह प्रसाद राजद्वारे राजमुखे पदवी प्राप्त समस्त सन्मंगलानि भवन्तु। మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నూతన సంస్కరణలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు. గురువారం గుంటూరులో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా పీతల సుజాత పదవి బాధ్యతలు స్వీకరించారు. తొలుత మహిళా ప్రాంగణం ఆవరణంలోని మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని, ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ప్రణాళిక ప్రకారం పనిచేస్తారని చెప్పారు. అమ్మకు వందనం పథకం త్వరలోనే అమలు చేస్తారని, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలులోనికి తీసుకురానున్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్య శిక్షణతో పాటు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడే మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము 2014-19లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప రిఫార్మ్స్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తున్నారు సీఎం గారు. ఈ డిపార్ట్మెంట్లో కూడా తీసుకొచ్చి మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్ళాలనేది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. సో డెఫినెట్గా మహిళలకు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. నా వంతు మహిళల అభివృద్ధికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాననేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. మెయిన్గా ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో తల్లికి వందనం అది కూడా మేము త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 5 నుంచి కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మహిళలకి ఎన్నో ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి అనేసి కూడా ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలనేది కూడా మెయిన్ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం.